ఈరోజు దైవిక రక్షణ ఆదికాండము ప్రారంభము ఆదాము అవ్వల గురించి కొన్ని విషయాలు చదువుతూ ధ్యానిస్తూ వివరించాలని ఆశపడుతున్నాను. మీరు కూడా పరిశీలన చేయండి. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యనున్న జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఇక్కడ 3 వృక్షములు నేల నుంచి మొలిపించినట్టుగా మనం చూస్తాం. ఆహారమునకు మంచిదియు ప్రతి వృక్షమును ఒకటి, ఆ తోట మధ్యలోనున్న జీవవృక్షమును రెండవది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. 3 వృక్షాలు. అయితే అదే భాగంలో 16వ వచనంలో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షము ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అభ్యంతరం లేకుండా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని ఒక ఆజ్ఞ చేశాడు. నీ వాటి తినదినం నన్ను నిశ్చయముగా చచ్చెదవు నరునికి ఆజ్ఞాపించాడు. అంటే ఎడబాటు వస్తుంది, నువ్వు నా ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు నన్ను నుంచి దూరం అయిపోతావు అని చెప్పేశాడు. ఈ భాగంలో సాతాను స్త్రీని మోసం చేస్తూ ఎలా మోసపుస్తుందో 3వ అధ్యాయంలో ఉంది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి పాపం చేసింది అవ్వమ్మ. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటే ప్రశ్న వేస్తుంది స్త్రీతో. ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పారా? దేవుని కూడా ప్రశ్న వేసినట్టుగా అని అడుగుతుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో చెప్పాను. తినకూడదు, ముట్టకూడదు అని సర్పంతో చెప్పేసింది అవ్వమ్మ. అందుకు సర్పం మీరు చావనే చావరు ధైర్యం ఇచ్చేసింది, ప్రొసీడ్ చేయమంది, ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేసేసింది. ఏలైనగా మీరు వాటిని తినదినమున నిశ్చయముగా మీ కళ్ళు తెరవబడతాయి. చూడండి, మీరు మంచి చెడ్డలను ఎరిగినట్టు దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని చెప్పగా, అంటే దేవుని కూడా మోసం చేస్తూ తనకు ఇమాజినేషన్ కలగజేస్తూ తనని భ్రమపరుస్తూ తనని మోసంలో ఉచ్చులో పడేటట్టు చేసేస్తుంది. అందుకే ఇక్కడ స్త్రీ ఆ వృక్షము ఆహారంనకు మంచిది కనులకు అందమైనది. చూడండి, ఆమెను టెంప్టేషన్ చేసేసింది. ఆ కనులకు ఎలా కల్పించిందంట? అందమైనది వివేకం నుంచి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. ఇక్కడ మోసం జరిగిపోయింది. ఆదాము అవ్వమ్మలు పతనానికి పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోయారు. దేవునితో సహవాసం ఎడబాటు వచ్చేసింది. ఇలాంటి దరిదాపు మనకు కూడా రాకూడదని దేవునితో సహవాసం అనే దినము భక్తి జీవితంలో ఉండాలని కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో దాచి ఫలింపజేయనుగాక. ఆమేన్. దేవుడు సృష్టించిన అద్భుతమైన ప్రదేశం ఏదేను, ప్రశాంతత, అందం, వారికి కావలసిన ప్రతిదీ అక్కడే లభించేవి. ఆదాము అవ్వలు అన్ని చెట్ల పండ్లు స్వేచ్ఛగా తినొచ్చు, కానీ ఒక చెట్టు మాత్రం నిషేధం. అదే మంచి చెడులను తెలిసేలా చేసే జ్ఞాన వృక్షం. ఒకరోజు సర్పం అవ్వ దగ్గరకు వచ్చి, ఈ పండు తింటే నువ్వు దేవునిలా అవుతావు అని మాయ చేసింది.